హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మారిసన్. ఇది ఆల్రెడీ థియేటర్‌లో రిలీజ్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే ఓటీటీలకైతే వచ్చేసింది. అది కూడా నెట్‌ఫ్లిక్స్‌లో. అండ్ తెలుగు లాంగ్వేజ్ అయితే ఉందనమాట. తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికొస్తే ఫహద్ ఫాసిల్ యాజ్ దొంగ ఒక ఇంటికి దొంగతనం చేయటానికైతే వెళ్తాడు. ఆ ఇంట్లో ఒక ముసలాయన ఏనైతే ఉంటాడనమాట. ఆ ముసలాయనకి మతిమరుపైతే ఉంటుంది. ఆయన దగ్గర చాలా చాలా డబ్బులైతే ఉంటాయి. మన ఫహద్ ఫాసిల్ ఎలాగైనా ఆ డబ్బులు దొంగలించాలనేసి ట్రై చేస్తుంటాడనమాట. ఆయనతోటైతే ట్రావెలింగ్ అయితే అవుతాడు. ఆ ట్రావెలింగ్‌లో ఆయనకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటిదనేసి మూవీ ఒక ప్లాట్ అనమాట. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందని మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే 'వరివేలు' గారును, అలాగే మన 'ఫహద్ ఫాసిల్' గారైతే యాక్టింగ్ అయితే చింపేశారని చెప్పుకోవచ్చు బే. ఇద్దరు గూడా చాలా అంటే చాలా మంచిగా అయితే చాలా న్యాచురల్‌గా అయితే చేశారనిపించింది యాక్టింగ్ అయితే. అలాగే ఫస్ట్ హాఫ్ డ్రామా అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే తీసుకెళ్తారనమాట. మన 'ఫహద్ ఫాసిల్' నిజంగానే దొంగలిస్తాడా లేదా? ఆ డబ్బులనేది చాలా థ్రిల్లింగ్ అయితే చూపెట్టారనమాట. ఆ మతిమరుపుతోటి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంది మన 'ఫహద్ ఫాసిల్‌కి' అనేది కూడా చాలా మంచిగా చూపెడతారు. అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు బే. అండ్ ఇంట్రో బ్లాక్ అయితే ట్విస్ట్ అయితే దిమ్మ తిరిగిపోయిందని చెప్పుకోవచ్చు. మన 'ఫహద్ ఫాసిల్' గారు ఆయన ముసలాయన దగ్గర నుంచి ఏటీఎం దొంగలించాడా లేదా అనేసి థ్రిల్లింగ్ సీన్స్ అయితే ఉంటాయన్నమాట. చాలా చాలా మంచిగా అయితే పర్ఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే సిట్యుయేషన్ తగ్గట్టు అయితే కామెడీ సీన్స్ అయితే ఉంటాయన్నమాట. చాలా మంచిగా అయితే పర్ఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు భయ్య. సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే డీసెంట్ అయితే అనిపించింది. బీజీఎం అయితే పర్లేదు అనిపించింది భయ్య. ఇది భయ్య నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ చూస్తుంటే ఒక మంచి ఎమోషనల్ ఫిలిం, అలాగే మంచి థ్రిల్లింగ్ ఫిలిం చూస్తున్నామేమో అని మనకైతే అనిపిస్తది. కానీ సెకండ్ హాఫ్ వచ్చే వాళ్ళకైతే అలా ఉండదనమాట. మొత్తం కమర్షియల్ ఫిలిం లెక్కైతే తీసుకెళ్తాడు. మొత్తం స్లో నరేషన్ అయితే వెళ్తుంటదనమాట. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అనేది అసలు ఉండదు. అలాగే ఏదో మెసేజ్ ఇద్దాం అనుకున్నాడు. ఆ మెసేజ్ కూడా అసలు వర్కౌట్ కాలేదనిపించింది నాకు. అండ్ క్లైమాక్స్ కూడా ఏదో పర్లేదు అనిపించింది భయ్య క్లైమాక్స్ అనేది. సెకండ్ హాఫ్‌లో వచ్చి ఒక్కటంటే ఒక్క ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వవన్నమాట. ఫస్ట్ హాఫ్‌లో వర్కౌట్ అయ్యేటట్టు. అలాగే మాకు సాంగ్స్ అనేది అస్సలు బాలేదనిపించింది. ఓవరాల్‌గా నాకైతే మూవీ డీసెంట్ వాచ్ అనిపించింది భయ్య. నెట్‌ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది రైట్ నౌ. ఫ్యామిలీ వాచబుల్, అడల్ట్ సీన్స్ అంటూ ఏం లేవు. చూడాలనుకుంటే చూసేయండి ఈ మూవీని. నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. ఇది భయ్యా మరి మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.